జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. కబీర్ దాసులు ఒక దగ్గర చెప్తారు, జాతన పూछो సాధుకి పూछ लीजिए జ్ఞాన్ మోల్ కరో తల్వార్కి పడి రహనేదో మ్యాన్. అంటే జాతిని చూడొద్దండి, సంతులు కానీ పెద్దవాళ్ళు కానీ, ఏ కులమైన ఏది అనొద్దండి, సంతులు వేరే ఎవరైనా ఉంటే. ఈ తల్వార్ తేజ్ ఎంత ఉంది చూడండి, అది పెట్టే సంచయం ఉంది కదా, అది ఏది ఏ కలర్ ఉంది అని చూడొద్దండి. అంటే చెప్పే తాత్పర్యము కులం నుంచి, జాతి నుంచి మీరు వాళ్ళని గుర్తుపట్టి దాంట్లో పోవద్దండి అనే భావనతో కబీర్ దాసులు చెప్పింది. దుర్భాగ్యంగా హిందువులు జాతి కులంలో వింగడించిపోయినారు. మొన్న మీరు చూశారు, దేశంలో రంజాన్ పండుగ అయింది. లక్షల మంది, కోట్ల మంది ఒకతోన కలవడము, నమాజ్ చేయడము, వాళ్ళ ప్రార్థన చేసుకోవడము, వాళ్ళ యూనిటీ చూపించడము, వాళ్ళ జనసంఖ్య పెంచుకోవడము, వాళ్ళంతా ఏకంగా ఉండటము, ఇవన్నీ మేము చూసాం. మేము కూడా నేర్చుకోవాలి. మేము కూడా హిందువులు ఒక దగ్గర కలిసే ఒక కార్యక్రమాలని, దసరా కానీ, దీపావళి కానీ, వేరే పండుగలు కానీ, అందరూ ఒకతో ఎక్కువ సంఖ్యలో కలవడం, ఇవన్నీ మేము ఆలోచించాలి దేశంలో. లేకపోతే దేశం మిగిలితేనే మేము మిగులుతాం. చూడండి, వివేకానందులు దాన్నే చెప్పినరు, మీరంతా ఒక దగ్గరికి ఉండండి, ఒక దగ్గర ఉంటేనే మీరు ఇదవుతారు అని మళ్ళీ హిందూ సమాజాన్ని మేల్కొనేదానికి స్వామి వివేకానందులు ప్రయత్నించారు. గర్వసే కహోం హిందూ హాయ్ అని స్వామీజీ చెప్పిన మాటలే. గర్వం నుంచి చెప్పండి నేను హిందూ అని, భయపడొద్దండి హిందూ అని చెప్పేదానికి అని స్వామి వివేకానందులు చెప్పింది. మేము వింగడిచిపోయాం. చూడండి, దేవుణ్ణి కూడా మేము ఇచ్చేసాం. రామ, కృష్ణ, వీళ్ళంతా వాళ్ళ వెనక ఏమని ఉందో తోక ఉంది. రామ శర్మ అని కానీ, రామ వర్మ అని కానీ, కృష్ణ వర్మ అని కానీ, క్షత్రియుడని, గొల్లుడని, ఇప్పుడు బాపనోళ్ళకి శర్మ, వర్మ, గుప్తా, దాస అని ఏముంటవి. అలాంటిది ఎవరికైనా ఉందా? రామునికి ఉందా? కృష్ణునికి ఉందా? బసవేశ్వరులకు ఉందా? శంకర భగవత్పాదులకు ఉందా? అంబేద్కర్ గారికి ఉందా? ఆ కులం అని సూచకం పేరు ఏమైనా ముందర ఉందా? కుల్కర్ణి అని, శర్మ అని, వర్మ అని, గౌడ అని ఏమైనా ఉంటావు కదా ఇప్పుడు తోకలు. ఆ తోకలు వాళ్ళకి ఏమైనా ఉన్నవా? లేదు. రామ, కృష్ణ, శంకర భగవత్పాదులు, అంబేద్కరు, బసవేశ్వరులు, ఇవన్నీ పేర్లు వెనుక ఏమీ లేదు. ఊరికే ఆయన మా కులం, ఆయన కృష్ణుడు అంటే గొల్లులాయ్ మా కులం ఆయన వాల్మీకి అంటే మన బోయాడా మేమంతా వాడికి మా కులం ఆయన. శంకరాచార్యులు అంటే బాపనే ఆయన, బాపను కులం అంది. బసవేశ్వరులు లింగాయతులే, అంబేద్కర్ హరిజనులే, దళితులే, వాళ్ళ కులం ఆయన. ఏం చేస్తూ వాళ్ళకి మీకు ఏం సంబంధం? వాళ్ళ ఆలోచన ఎక్కడ, మీ ఆలోచన ఎక్కడ? ఆయన చెప్పిన మహానుభావుడు సంత బసవేశ్వరులు సమాజం కొరకు పనిచేసిండు. శంకర భగవత్పాదులు అందరికీ జ్ఞాన మార్గం ఇచ్చిండు. రాముడు పితృవాక్య పరిపాలన చేయడు, కృష్ణుడు కర్తవ్య పాలన చేసిండు. ఈ అన్ని గుణాలు నీవు నేర్చుకుని సమాజంలో బతకాలి కానీ ఆయన మా కులం ఆయన అని. ఈ దుర్భాగ్యంగా కులపిచ్చి ఇంత పెరిగిపోతున్నది. టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈ కాన్స్టిట్యుయెన్సీలో, ఈ దాంట్లో ఏ కులం వాళ్ళు ఉండరు. మన సర్పంచులు గెలిచిండ్రు, ఏ కులం ఉంటే అదే కులముడు గెలిచిండ్రు. ఏ ఊరిలో ముదిరాజు ఎక్కువ ఉంటే ముదిరాజు సర్పంచ్, కురుబ ఉంటే కురుబ సర్పంచ్, బాపనలు ఉంటే బాపనాయ సర్పంచ్, లింగాయతులు ఉంటే లింగాయత్ సర్పంచ్, గౌళ్ళు ఉంటే గౌళ్ళ సర్పంచ్. ఎక్కువ సంఖ్యలో అందరూ అని కాదు, అది కులపిచ్చి. వాడు గెలిచిన వ్యక్తి మంచోడా చెడ్డోడా, పని చేస్తాడా పని చేయడా, సమాజం గురించి ఆయన ఇది ఎట్లా ఉంది, కరప్టివ్ వ్యక్తినా ప్రామాణిక వ్యక్తినా, ఇవి చూడటమే లేదు. మా కులం ఆయన, మా కులం నిలబడి మేమంతా మా కులం అంతా ఒకటే చేసుకుంటాం మేము ఓట్లు, మా కులం మాకేరాదా? ఏం పిచ్చి! ఇట్లయితే దేశం ఎప్పుడు ముందరికి రావాలి? మేమంతా యూనిటీగా ఉండాలి. ఈ యూనిటీ లేకపోతే మన దేశమే ఒకరోజు మేము ఎక్కడికో పోతుంది అనే భయం వేస్తున్నది. మీరు ఎంతవరకు యూనిటీగా ఉండలేరో అంతవరకు ఈ సమస్యలు ఇట్లే ఉండేది. ఎక్కువ తక్కువ అనేది కుల పద్ధతి బ్రిటిషులు తెచ్చింది. మన వేదకాలం నుంచి కులం లేదు. మా వేద మంత్రాల్లో ఉంది. కులాలే భ్యశ్చమే, కర్మాలే భ్యశ్చమే అని రుద్ర మంత్రంలో వస్తుంది. కుంభార, కంబార, బడిగా, వీళ్ళకంతా మన ఋషులు నమో నమో అని వాళ్ళంతా శ్రేష్ఠ వ్యక్తులయ్యా. ఒక రైతు ఎంత పని చేస్తాడంటే, ఆయనకి రైతుకు సహకరించే ఒక కంబరి బడిగా నేగలు తయారు చేస్తాడు, దానికి ఒక ఉళి తయారు చేస్తాడు, దాని నుంచి భూమిని ఆయన దున్నుతాడు, దాని నుంచి అన్న ఉత్పత్తి అవుతుంది, సమస్త జీవరాశులు బతుకుతవి. నమో నమో వీళ్ళకంత నమస్కారం అని మనం ఋషులు చెప్పినారు. ఆ కాలంలో రైతులు పండించే ధాన్యమని ఆయనకి అందరు సహకరించిన వాళ్ళకి కొంత ఇచ్చేవాడు. కుంభారులకి, కంబారులకి, బడిగకి, ఆ బాపనోళ్ళ గుడిలో ఉన్న బాపనయ్యకి, చెప్పులు కుట్టి చమ్మారుడికి, అందరికీ కొద్ది ధాన్యం ఇచ్చేవాడు. అందరూ ఆత్మీయంగా బతికేవాడు. ఆ మాదిరిగా 2-3 వేల సంవత్సరాల నుంచి మేము అదే మాదిరిగా బతికినాము. ఎక్కడ కూడా ఊచా నీచ తక్కువ కొట్లాటలు లేవు. ఈ బ్రిటిషులు వచ్చిన తర్వాత ఇవన్నీ డివైడ్ చేసిండు వాడు. మెక్కాలో వచ్చిన దుర్మార్గుడు, ఆ మెక్కాలో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ చెప్పి దాంట్లో ఓన్లీ బాపనోళ్ళకి అక్కడ చదివేదానికి ఇచ్చిండు. ఓన్లీ ఉద్దేశపూర్వకంగా బాపనోళ్ళు అంటే ఎక్కువ అని.
వివేకానందులు ఆవేశంగా చెప్పినారు, బాపనయ్య ఎందుకు శ్రేష్ఠుడు అయితే, బాపనయ్య అందరికైనా పెద్దోడు ఎందుకు అవుతాడు, బాపనయ్యకి చెప్పులు కుట్ట నీకు వస్తుందా, చెప్పులు కుట్టే దాంట్లో మన బంధు చమ్మారుడు శ్రేష్ఠుడయా, మంత్రం చెప్పే దాంట్లో బాపనయ్య శ్రేష్ఠుడు, మంత్రం ఆయనకి మన దళిత బంధుకి రాదు, మంత్రంలో బాపనయ్య శ్రేష్టము, చెప్పులు కుట్టే దాంట్లో చమ్మారు శ్రేష్టం, బాపనయ్య చెప్పులు కుట్టే నీకు రాదు. వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళ వాళ్ళ శ్రేష్ఠులు కానీ ఒకరికింట ఒకరు శ్రేష్ఠుడు ఉండరు. ఇది స్వామీజీ ఆవేశంగా చెప్పిన మాటలు మేము తెలుసుకోవాలి. హిందూ సమాజం సంఘటితంగా ఉండాలి. రామనవమి బాపనోళ్ళ మేము చేస్తలేము. అంబేద్కర్ జయంతి దళితులదే, వాళ్ళకి మాకేం సంబంధం, అంబేద్కర్ అంటే దళితులు వాళ్ళు చేసుకున్నాను మాకెందుకని వీళ్ళు. శంకరాచార్యుల జయంతి, శంకరాచార్యది బాపనోళ్ళది, మేము చేయనికి రాదు. రాఘవేంద్ర స్వామి బాపనయ్యది, మేము చేయనికి రాదు. బోయోళ్ళది అది వాల్మీకి జయంతి, వాళ్ళు బోయోళ్ళు చేసుకుంటారు, మేము ఎందుకు చేయాలి. ఈ దేవుని దగ్గర కూడా మేము కులం పిచ్చి పట్టి ఆయన జయంతిలు కూడా మానేశాం. రాముడు చెప్పిన పితృవాక్య పరిపాలన, కృష్ణుడు చెప్పిన కర్తవ్యనిష్టము, శంకర భగవత్పాదులు చెప్పిన జ్ఞాన మార్గము, అంబేద్కర్ చెప్పిన సమసమాజము, అధికారము, సంవిధానము అంతా అనుభవిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ సంవిధానం బాపనోళ్ళకు కూడా ఉంది, కోమటోళ్ళకు ఉంది, లింగాయతులకు ఉంది, అందరికీ సమానం ఇచ్చిండు ఆయన మహానుభావుడు. ఆ జయంతిలు మేము ఆచరిస్తలేదు. బాపనోళ్ళ జయంతి బాపనోళ్ళే ఆచరిస్తారు, వీళ్ళ జయంతి వీళ్ళే ఆచరిస్తారు. రాముని లేదు, కృష్ణుని లేదు, ఏ జయంతి లేవు, ఎవరు పెద్దోళ్ళది లేదు. అలాయ పండుగ మాత్రం చేస్తాం. అందరూ అలాయ పండుగ చేసేది, తాగేది, ఎగరాడేది. ఆ హసన్ హుసేన్ ఎవరు వీళ్ళకి తెలియదు. అలాయ పండుగ వాళ్ళే చేయరు, ముస్లింసే చేయరు. హసన్ హుసేన్ గురించి ముస్లింకే పట్టింపు లేదు, మన వాళ్ళకి చాలా పట్టింపు. అందుకొరకే చూడండి, ఆ జనరల్ డయర్ ఫైర్ అంటే మన వాళ్ళే ఫైర్ చేసి 1400 మందిని చంపినారు మన వాళ్ళు. ఆ జనరల్ డయర్ బ్రిటిష్ అధికారి, వాడు జాలియన్ వాలా బాగ్లో ఫైర్ అని ఆర్డర్ ఇస్తే 1450 మందిని మన వాళ్ళే చంపినారు. ఆయనను చంపేదానికి, జనరల్ డయర్ చంపేదానికి ఉద్దామ్ సింగ్కి 20 సంవత్సరాలు పట్టింది. సోవియత్ రష్యా మీద, ఆఫ్ఘాన్ మీద పోయి, ఇంగ్లాండ్ పోయి నడుచుకుంటూ పోయి ఆయన చంపించుండు. ఇంత మూర్ఖులు మన వాళ్ళు తయారైనారు. ఎంత ఘోరం అనిపిస్తుంది. కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో పరిపాలన చేసేటప్పుడు 6 లక్షల పాపులేషన్, 40 కోట్ల మంది మీద 200 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ రోజు కూడా మేము విడివిడిపోయి జాతి కులం మీద విడిపోరాదు. అందరికి దేవాలయము, అందరికి శ్మశానము, అందరికి నీళ్లు ఒకటే ఉండాలి. అందరూ అన్నదమ్ములు, మేమంతా ఒకటే, హిందూ సమాజం ఒకటే. అనేకత में ఏకత, ఏ హిందూకి విశేషత. హిందూ జాగృతం కావాలి, హిందూ మేల్కోవాలి, అందరూ మన వాళ్ళు అనాలి. ఆర్ఎస్ఎస్కి మీ పిల్లల్ని పంపియండి, మంచి ఆలోచన ఇవ్వండి పిల్లలకి. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.